హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియో ఏంటంటే ఒక సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే ఒక మటన్ ఫ్రై రెసిపీ. ఇది ఆల్మోస్ట్ లైక్ 15 డేస్ స్టోర్ ఉంటుందండి. బయట ఉంటే ఫ్రిడ్జ్లో ఉంటే మనకు ఒక 1 మంత్ వరకు స్టోర్ ఉంటుంది. దీనికోసం ఏంటంటే నేను వీడియోలో చూపించినట్టు చిన్నగా మటన్ ముక్కల్ని కట్ చేసుకొని దాంతో జస్ట్ ఉప్పు పసుపు మాత్రమే వేసుకోవాలి. ఎలాంటి ఆయిల్ కానీ ఏమీ వేసుకోకుండా ఇలా బాండల్లో మూత పెట్టేసి స్లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో అప్పుడప్పుడు మూత తీసుకొని మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా మిక్స్ చేస్తూ ఉన్న తర్వాత అది కొద్దిసేపటికి దీంతో నుంచి వాటర్ వస్తుంది. ఇదిగోండి ఇక్కడ వీడియోలో చూపించాను కదా! ఇలా వాటర్ వస్తుంది. ఈ వాటర్ మొత్తం ఇంకిపోయి మనకి మటన్ ముక్కలు కంప్లీట్‌గా ఇలా డ్రైగా అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్‌లో. వన్స్ ఇలా మొత్తం డ్రైగా అయిన తర్వాత ఇందులో ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ ఏంటంటే మటన్ ముక్కలు కొద్దిగా మునిగే వరకు యాడ్ చేసుకోవాలండి. ఒక షాలో ఫ్రైకి సరిపడే అంత. ఇలా మటన్ ముక్కల్లో ఆయిల్ అంతా వేసుకున్న తర్వాత ఇలానే స్లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఇలా మనం కలుపుతూ ఉంటే అవి కొంచెం ఎర్రగా వేగుతాయి. ఎప్పుడైతే ఇలా ఎర్రగా వేగుతాయో ఈ స్టేజ్‌లో ఏంటంటే ఈ మటన్ క్వాంటిటీకి నాకు ఒక 10 ఎండుమిరపకాయలను మిక్సీలో వేసుకొని ఇలా పౌడర్‌లా చేసుకున్నాను. దాన్ని ఇలా వేసుకోవాలండి. చిల్లీ ఫ్లేక్స్ అని చెప్పొచ్చు. దీంతో పాటు ఏంటంటే ఒక హాఫ్ నా దగ్గర పెద్దవి ఉన్నాయి గార్లిక్. సో, నేను ఒక హాఫ్ గార్లిక్‌నొచ్చేసి ఇలాగా సన్నగా దంచుకొని దీన్ని ఇలా వేసుకొని మొత్తం ఇలా మిక్స్ చేసుకుంటూ ఉన్నాను. వన్స్ ఇలా వేగిపోయిన తర్వాత ఒక 2 మినిట్స్ ఇలా వేపుకునేసి ఆపేసుకొని దీన్ని స్టోర్ చేసుకోవడమేనండి. చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది. అండ్ బయట ఉంటే ఇది ఒక 15 డేస్ ఉంటుందండి. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే 1 మంత్ వరకు స్టోర్ ఉంటుంది.